మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత నెల 30/9/2024 తేదీన సాయంత్రం 5:30 గంటలకు జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు కదా సయ్యద్ మహబూబ్, అతను రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి 1/9/2021 తేదీన అప్పుడు తహసీల్దార్ పుల్లంపేట గారు అతను దొరికిన నిధి సంబంధించిన ఓల్డ్ చిన్న కాయిన్స్ 78 మరియు 1 పేరు పోగులు, 2 కొక్కీసు, డైమండ్ షేపుడ్ 9 సవరాలు, అదేవిధంగా మొర్రు గుండ్లు అనేవి 4, మొత్తం కలిసి 20 గ్రాముల 200 గ్రామ్స్ అంటే 21 గ్రామ్స్ అనుకోండి. ఇవి మరియు ఓబులార్పల్లి ఎస్ఐ గారు 21/9/2024 తేదీన అతను వచ్చి 17/5/2024 తేదీన 17/5/2024 తేదీన అంటే ఎలక్షన్ మూమెంట్లో 12,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు ట్రెజరీలో. పుల్లంపేట తహసీల్దార్ గారు మరియు ఓబులార్పల్లి ఎస్ఐ గారు డిపాజిట్ చేసిన 12,000 ఇవన్నీ కూడా ట్రెజరీలో పెట్టుంటే మిస్ అయినాయని చెప్పి 30/9/2024 తేదీన సాయంత్రం 5:30 గంటలకు కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన మా రాజంపేట సిఐ గారు ఎల్లమరాజు మరియు ఎస్ఐలు ప్రసాద్ రెడ్డి నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా క్షుణ్ణంగా ఈ కేసులో దర్యాప్తు చేస్తూ ఈరోజు ఉదయం 7/10/2024 తేదీన ఉదయం 8 గంటలకు దీంట్లో ముద్దాయిన విష్ణువర్ధన్ రెడ్డి అని అదే ట్రెజరీ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్నారు. అతను అనుమానించి పట్టుకొని అతను తీసుకెళ్లి అతని ఊర్లో కడపల నివాస స్థలంలో విచారించగా ఎరముకపల్లి కడపట్టంలో సొంత ఇంట్లోకి చెక్ చేస్తే ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. అదే ఓల్డ్ స్మాల్ కాయిన్స్ 78, అదేవిధంగా 1 పేరు పోగులు, 2 కొక్కీసు, డైమండ్ షేపు స్వరాలు 9, మొర్రగుండు 4, మొత్తం బరువు 20 గ్రామ్స్ మరియు 20.8 గ్రామ్స్. ఇవన్నీ కూడా అదేవిధంగా 12,000 రూపాయల లెక్క కూడా తీసేయడం జరిగింది. కొన్నింటిని కూడా ఆ కేసులో ముద్దాయిగా అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల అతన్ని హాజరుపరుస్తాం. ఈ కేసులో మరో ఇంకేమంటే ఈ కంప్లైంట్ సయ్యద్ మహబూబ్ మరియు వాళ్ళ ఏటీఓను కూడా సంబంధిత ఉన్నతాధికారులు అతని యొక్క నెగ్లెక్షన్ కారణంగా అతను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నలుగురిని సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఆయన దీంట్లో దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి అతన్ని మేము కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కన్సర్న్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరవ్వడం జరుగుతుంది. అదేంటే వాళ్ళ నెగ్లిజెన్స్ కస్టోడియన్స్ ఎస్టీఓ ఏటీఓ కాబట్టి షరాఫ్ ఇతను దొంగతనం చేశాక వాళ్ళ నెగ్లిజెన్స్ ఉందని డిపార్ట్మెంట్ యాక్షన్ రికమెండ్ చేశారు. దాని మీద వాళ్ళ డైరెక్టర్ గారు ముగ్గురిని ప్లేస్ కస్టోడియలో ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ రూమ్ కేసు అనేది వాళ్ళిద్దరే మెయిన్ ఎస్టీఓ ఏటీఓ దగ్గర ఉంటుంది. షరాఫ్ అనే వాళ్ళు నుంచి బయటకు తెచ్చే బాధ్యత. ఆ షరాఫ్ పోకుండా మన ముద్దాయి పోయి తీసుకొని దొంగతనం చేశాం కాబట్టి 4 రిపోర్ట్ పెడితే 4 సస్పెండ్ చేస్తారు.